ప్రభువునందు ప్రియ విశ్వాసులారా, నేటి మొదటి పట్టణములో పౌలు గారు రోము నగరంలో చేసిన సువార్త సేవ గురించి ధ్యానం చేసుకుంటున్నాం. నేటి మొదటి పట్టణము అపోస్తల కార్యములు 28వ అధ్యాయం నుండి తీసుకొనబడింది. పౌలు గారు పవిత్రాత్మ ప్రేరణ చేత తాను యెరూషలేముకు వెళ్లాలని తెలుసుకున్నాడు. యెరూషలేములో ప్రవేశించాడు. ఒక రోజున తాను దేవాలయంకి వెళ్ళినప్పుడు యూదులందరూ కూడా గుమిగూడి పౌలు గారిని చిత్రహింసకు లోను చేసి బంధించి ఉన్నారు. విచారణ సభలో యూదులందరూ కూడా పౌలుకు వ్యతిరేకంగా వాదించారు. పౌలు గారు మరణదండనకు గురి కావాలని వాదించారు. కానీ పౌలు గారు మరణశిక్ష అనుభవించే అంత నేరము చేయలేదు అని అక్కడున్న సైన్యాధిపతి తెలుసుకున్నాడు. అందుకనే పౌలు గారిని రాష్ట్రాధిపతి చెంతకు పంపించాడు. అగ్రిప్ప రాజు చెంతకు పంపించాడు. అధికారులు, రాజులు అందరూ కూడా పౌలు గారు పెద్ద నేరము చేయలేదు, మరణశిక్ష పొందుకునేంత నేరము చేయలేదు అని వారందరూ కూడా తేల్చడం జరిగింది. కానీ యూదులందరూ కూడా గట్టిగా వాదించారు. పౌలు గారు మరణించాలి, పౌలు గారు మరణదండం గురి కావాలి అని వాదిస్తున్న తరుణంలో పౌలు గారు అభ్యర్థించుకుంటున్నాడు. నేను ఒక రోమను పౌరుడుగా చక్రవర్తికి నా వాదన వినిపించుకోవటానికి అవకాశం ఇమ్మన్నప్పుడు తాను అవకాశాన్ని పొందుకుంటున్నాడు. పౌలు గారు సైనికుల యొక్క సహాయంతో రోము నగరానికి వెళ్తున్నాడు. ఓడ ఎక్కి సముద్రం మీద ప్రయాణం చేస్తున్న తరుణములో మార్గ మధ్యములో మాల్టా అనే ఒక దీవి వద్ద ఓడ పగిలిపోయినది. వారు మాల్టా అనే దీవిలో కొన్ని రోజులు గడపడం జరిగింది. అక్కడ పౌలు గారు కొంతమందికి అద్భుతాలు చేసినప్పుడు పౌలు గారి చేసిన సువార్త సేవను వారందరూ కూడా ఆహ్వానించారు, క్రీస్తును విశ్వసించారు. ప్రియా మిత్రులారా, తర్వాత మాల్టా దీవు నుండి తాను రోము నగరానికి వెళ్ళాడు. రోము నగరంలో కూడా తాను సువార్తను ప్రకటించి ఉన్నాడు. ఈ విధంగా పౌలు గారు ఏ ప్రాంతానికి వెళ్ళినా, భాష వచ్చినా రాకపోయినా, ప్రజలు తెలియకపోయినా వారికి క్రీస్తు గురించి తెలియజేశాడు. దేవుని అనుగ్రహంతో తాను అద్భుతాలు చేయటం వల్ల అనేక మంది ప్రజలు క్రీస్తును విశ్వసించారు. ప్రియా మిత్రులారా, పౌలు గారు తన యొక్క సువార్త పరిచర్యలో మానవ మాతృలకు భయపడలేదు, ఈ లోకానికి భయపడలేదు, దుష్టశక్తులకు భయపడలేదు, శత్రువులకు భయపడలేదు. దేవునికి మాత్రమే భయపడ్డాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. అందుకనే తాను ధైర్యముగా తన జీవితంలో ముందుకు వెళ్ళిపోయాడు. ప్రియా సహోదరి సహోదరులారా, మరి ఈ లోకంలో మనం కూడా పౌలు గారి వలె దేవుని మీద ఆధారపడాలి. దేవునితో ఐక్యమై ఉన్నప్పుడు మనకు శక్తి అనుగ్రహింపబడుతుంది, మనలో ఉన్న భయాలు తొలగిపోతాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, ప్రభువా, నిన్ను విశ్వసిస్తున్నాం, నేను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, గణపరుస్తున్నాం. ఓ గొప్ప దేవుడా, నేటి వాక్యము ద్వారా మరొకసారి మాతో మాట్లాడినందులకు వేలాది వందనాలు. ప్రభు, ఈ రోజున ఎవరెవరైతే నీ యొక్క వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో వారందరినీ కూడా నీకు సమర్పిస్తున్నాం. మా కుటుంబాలకు వేయించేస్తురండి, మా కుటుంబాల్లో నాయకుడిగా ఉండండి, సంరక్షకుడిగా ఉండండి, మా కుటుంబానికి మంచి కాపరిగా ఉండి నడిపించమని ప్రార్థన చేయించున్నాం. ప్రభువా, నీ చెప్పి ఉన్నావు, అడుగుడి మీకు వసగబడును, తట్టిడి మీకు తెరవబడును, వెదుకుడి దొరుకునున్నావు. నీ యొక్క మాటలో విశ్వాసం నుంచి ప్రార్థన చేయించున్నాం. ప్రభువా, నీ చిత్తమైతే మమ్మల్ని అందరినీ కూడా సురక్షితముగా కాచి కాపాడమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.